హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి ఫ్రెండ్స్, అందులో అయితే నేను ఉండాలి. నా పేరైతే లావణ్య. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎండలు అయితే చాలా కొడుతున్నవి ఫ్రెండ్స్. ఎండ అయితే చాలా బాగుంది. కొద్దిసేపు మబ్బుల పడడం, మోడమయ్యడం, చల్లగా ఉండడం వలన అయితే మనకైతే తట్టుకోలేక ఆ వాతావరణం ఈ వాతావరణానికైతే మన బాడీ సపోర్ట్ చేయకనైతే జ్వరాలు వస్తున్నవి, సర్దులు వస్తున్నవి. ఇప్పుడైతే 1 వీక్ అయిపోయింది. బాగా కోల్డ్ అయింది. అది కూడా ఒక్క సైడ్ మాత్రమే అయింది కోల్డ్. ఇంకా శాస్త్రీ బాంబుతోనైతే కంట్రోల్ చేస్తూ వస్తున్నాను. హాస్పిటల్కి వెళ్ళకుండా, టాబ్లెట్స్ వేసుకోకుండా శాస్త్రీ బాంబు పెట్టుకొని అలా తగ్గించుకుంటూ వస్తున్నాను. మీరు కూడా ఇలానే చేయండి ఫ్రెండ్స్. హాస్పిటల్కి వెళ్ళి టాబ్లెట్స్ మింగడం కంటే ఒక చిన్న చిట్కాతోన మన హెల్త్ బాగు చేసుకోవడం. నాకైతే టాబ్లెట్స్ మింగాలంటే మాత్రం చాలా చిరాకు వస్తుందండి. చిరాకు అంటే అది మింగితేనే కానీ మనకి హెల్త్ మంచిగా ఉంటుంది. కానీ అలా కాదు, మనకి గొంతులోకి టాబ్లెట్స్ గొంతులో వేసుకున్నా కూడా రిటర్న్ మళ్ళీ బయటకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నాకైతే టాబ్లెట్ వేసుకోవాలంటే చాలా భయం అవుతుంది. నాకు ఇంజెక్షన్ అన్నా భయమే, టాబ్లెట్స్ అన్నా భయమే. ఎలానో చాలా కష్టం అనిపిస్తుంది కూడా. ఈ కోల్డ్ అయితే అసలు ఇప్పుడు 1 వీక్ నుంచి ఇటు సైడ్ ఒక్క సైడే శ్వాస వస్తుంది, ఇటు సైడ్ అయితే శ్వాస ఆడట్లేదు. చాలా బిగ్గర అయిపోతుంది ముక్క అయితే. నా వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది. ఇంకా ఫస్ట్ అయితే మా బాబుకి వచ్చింది ఫీవరు. నైట్ టైం మాత్రమే వస్తుంది ఫీవరు, డేలో రాకుండా. మళ్ళీ మేమైతే 2 హాస్పిటల్స్కి అయితే తీసుకెళ్ళాము. ఫస్ట్ టైం అయితే చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాము, ఇంకా తగ్గలేదు. మళ్ళీ ఆర్ఎంపీ దగ్గరికి తీసుకెళ్తే ఫీవర్ అయితే తగ్గిపోయింది, ఇంకా కోల్డ్ అయితే ఉంది. ఇంకా దానికోసం అయితే నెప్లేజర్ రాశారు. ఇంకా రోజు ఒక 2 టైమ్స్ పెట్టమన్నారు. అలా అయితే పెడుతున్నాము. ఇప్పుడైతే తగ్గిపోయింది. ఇంకా మా బాబు నుంచి నాకు వచ్చేసింది. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. మరి మా వీడియోస్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.